103వ కీర్తన రచయిత ఎవరండి? దావీదు గారు. దావీదు గారు ఆయన మహారాజు అయినప్పటికీ, ఆయన మహారాజు ఈ పాట వ్రాసినప్పుడు మహారాజు అయినప్పటికీ కూడా దేవుని చెంతకు వచ్చినప్పుడు ఆయన్ని ఏ రీతిగా నేను ఆరాధించాలి, నేను ఆయన్ను ఏ రీతిగా నేను స్తుతించాలి, ఆయన దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతిసారి కూడా ఏం చేస్తూ వచ్చాడంటే, తనకంటే ఎవ్వరు కూడా బాగు చేయకూడదు ఆరాధన, తనే బాగు చేయాలి. కొన్ని మందిరాల్లో చూస్తాం, నేను ఒక చోట విన్నా, ఒక యవనస్తులారట ఫస్ట్ ఆమె ఆరాధన చేస్తే అందరూ ఫాలో అయ్యి అందరూ ఆరాధన చేస్తారట. సో ఒకలాంటి ఆయన సన్నిధానానికి దావీదు గారు వచ్చినప్పుడు హృదయంలో ఒకలాంటి రోషం, ఆయన్ను నేను ఎలా స్తుతించాలి, ఆయన్ను నేను ఎలా ఆరాధించాలి, చాలా 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 ఆలోచిస్తూ ఆయన వ్రాసిన కీర్తన ఇది 103వ కీర్తన. మనకు బైబిల్ అంతట్లో కూడా కీర్తనల పుస్తకంలో మొత్తం 150 కీర్తనలు ఉన్నాయి కదండి, అంతే కదా, 150 కీర్తనలు. దావీదు గారు ఏం చేశారు అంటే 73 తను వ్రాశారు, మిగతావన్నీ ఆయా వ్యక్తులు సొలొమోను, మోషే, ఎదుతాను, సో కొరహు కుమారులు వాళ్ళందరూ కూడా వ్రాస్తూ వచ్చారు. సో దావీదు గారు ఏం చేశారు అంటే, ఆయనకు పాటలు అంటే చాలా ఇష్టం, రచయిత ఆయనే, దానికి స్వరం కట్టేది ఆయనే, ఆయన తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేసేది ఆయనే, సితార వాయిస్తాడు చక్కగా, ఆ తర్వాత గానము కూడా ఆయనే. మల్టీ టాలెంటెడ్ కదా. సో చాలా చాలా నేను దావీదు గురించి ధ్యానం చేసిన కొద్దీ స్పెల్ బౌండ్ అవుతాను, ఆశ్చర్యపోతాను. అరే, మహారాజు అయి ఉన్నా కూడా ఆయన దేవుడు ఆయనకు చేసిన కృపలను, ఆయన కాపాడిన రీతిని, ఆయన్ను హెచ్చించిన రీతిని ఏమాత్రము మర్చిపోకుండా, ఎప్పుడు మర్చిపోకుండా తను ఎల్లప్పుడూ కూడా ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ రావటము, ఆయనలాగా ఎవరు ఆరాధించలేదేమో. పుస్తకం సంకలనం చేశాడు. మనకి సియోను గీతాలు ఉన్నాయి కదా, దాదాపు 800 ఉన్నాయి. అట్లా ఆయన ఇజ్రాయిల్ అందరికీ ఏం చేశాడంటే ఒక పుస్తకాన్ని పెట్టాడు, కీర్తనల పుస్తకం పెట్టాడు. పెట్టేసి దాన్ని ఏం చేశాడంటే 5 భాగాలు చేశాడు. ఎన్ని భాగాలు? 5 భాగాలు. మీరు చూడొచ్చు, పంచమ స్కందము అని ఉంటుంది, అలాగే ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, తర్వాత పంచమ స్కందము అని ఉంటుంది. చూడండి మీరు దాంట్లో అవన్నీ దేన్ని పోలి ఉంటాయి అంటే, ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండాన్ని పోలి ఉంటాయి. అలాగా పాటల విభజన చేశాడు. మన పాటల పుస్తకంలో కూడా కీర్తనలు, ఆరాధన, స్తుతి, శ్రమలు, ఆయన జననము, ఇవన్నీ కూడా పాటలు ఉంటాయి కదా. ఆ రీతిగా 5 భాగాలుగా చేశాడు. సో ఈ పుస్తకము కంప్లీట్ అయిన షేప్ ఎంతకాలం పట్టిందంటే దాదాపు 1500 సంవత్సరాలు పట్టింది. మోషే కాలము మొదలుకొని ఎజ్రా దాకా, క్రీస్తు పూర్వము 400 సంవత్సరం వరకు దాదాపుగా అందరూ రాస్తూ వచ్చారు. దావీదు గారి తరువాత కూడా దీంట్లో దావీదు గారు దాన్ని ప్రారంభించినప్పుడు కొన్ని ఉన్నాయి, 100 పైన ఉన్నాయట. ఆ తర్వాత అందరూ కూడా దానిలో చేరుస్తూ వచ్చారట. మనకు మీకు గుర్తుండే ఉంటుందేమో, పాతలు గుర్తుంటుంది, సియోను గీతాల పుస్తకం ఇంత ఉండేది కాదు, ఇంత ఉండేది, మధ్యలో సగం ఉండేది. దాంట్లో ఇన్ని పాటలు లేవు అప్పట్లో. నేను చెప్తున్న మాట దాదాపు 25-30 ఏళ్ళ కిందటి మాట. ఆ తర్వాత ఏం చేస్తూ వచ్చారు, పాటలు కురుస్తూ వచ్చారు. చేర్చబడిన పాటలను లాస్ట్లో పెడతారు, మళ్ళీ ముద్రించేటప్పుడు ఆయా విభాగాల్లో దాన్ని చేరుస్తారు. ఆ రీతిగా ఈ కీర్తనల పుస్తకంలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలో
అద్భుతమైన కీర్తనలు ఎన్నున్నాయి? 4. నంబర్ 1 ఎవరిని చెప్పగలరా? 23 యెహోవా నా కాపరి. నంబర్ 2 చెప్పండి, 91 కదా. కరోనా అప్పుడు పాడుకోని వాళ్ళు, దాన్ని ధ్యానం చేయని వాళ్ళు ఎవరు ఉండరు. 91. ఆ తర్వాత 103, ఆ తర్వాత 150. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. ఈ పాట 150 పైన రాశారు. సో ఎక్కువగా ఏ కీర్తనను తీసుకొని పాటలు వ్రాస్తూ వచ్చారంటే ఈ 4 కూడా తీసుకొని ఎక్కువగా వ్రాస్తూ వచ్చారు. ఈ 4 కూడా ఈ 103వ కీర్తన పైన అద్భుతమైన పాటలు రాస్తూ వచ్చారు. విశ్వవ్యాపితమైన కీర్తన. మనం చదువుకున్న కీర్తన గొప్పతనాన్ని నేను చెప్తున్నాను. విశ్వవ్యాపితమైనటువంటి కీర్తన. ఏంటంటే దీంట్లో ఉన్న అద్భుతం ఏంటి అని అంటే చూస్తున్నాము. ఆయన అంటాడు, నా ప్రాణమా అంటాడు. ఏమంటున్నాడు? ఓ నా హృదయమా పాడాం కదా, మళ్ళీ హృదయాన్ని లేపారా మరి? నా ప్రాణం అని ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాడు? ఆయన ప్రాణాన్ని ఇన్వైట్ చేస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అసలు ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి? మనిషిని 2 భాగాలుగా చెప్పవచ్చు. ఆదికాండం 2:7 నేల మంటితో నరుని నిర్మించి, దేంతో నిర్మించాడు? ఆ మంటితోటి ఒక బొమ్మను చేశాడు. వాని నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా వాడు జీవాత్మాయను. అంటే దేహము ఒక పార్ట్, ఆ తర్వాత ఆత్మ ఒక పార్ట్. అర్థమైందండి? నేను ఎగ్జాంపుల్గా ఉంటుందని కష్టపడి అన్నతో ఇంత పెద్ద క్లాక్ తీయించా. ఇప్పుడు ఇది తిరుగుతూ ఉంది కదండి, అవునా? తిరుగుతూ ఉంది, టక్ 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 చిన్న తిరుగుతూ ఉంది. దీనికి వెనకల ఏం పెట్టారు? సెల్ ఉంది. సో దీని అంతటినీ కూడా దేహము అనుకుంటే ఈ సెల్ అనేది ఆత్మ అని మనం అనుకోవచ్చు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సో ఎప్పుడైతే ఇప్పుడు నేను ఈ సెల్ని తీసేస్తానో, తీసేస్తే ఏమవుతుందండి? ఆగిపోద్ది కదా. తీసేయాల్సిన అవసరం లేదు, అర్థమైపోద్దిగా. నేను తీసేసాను అనుకో, ఆ టక్ 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 అని కొట్టుకోవడం ఏమవుతుంది? ఆగిపోతుంది. ఎప్పుడైతే సెల్ ఉంచామో మళ్ళీ ఏమవుతుంది? కదలిక ఆరంభమవుతుంది. అలాగే మన దేహంలో కూడా దేవుడు ఆత్మను ప్రవేశపెట్టాడు. ఆత్మను ప్రవేశపెట్టినప్పుడు ఆదాము అప్పుడు లేచాడు, నడిచాడు, ఆయనతో మాట్లాడాడు, ఇవన్నీ చేయగలిగాడు. అంటే ప్రాణం వచ్చింది. ప్రాణం అంటే అర్థం ఏంటంటే లవ్ డబ్ లవ్ డబ్ లవ్ డబ్ లవ్ డబ్ అని కొట్టుకుంటుందండి గుండె. ఏంటండి? గుండె. అందుకనే మన హెబ్రోన్ పాటల్లో ఓ నా హృదయమా అని పాట రాస్తూ వచ్చారనమాట. సో అర్థం ఏంటనంటే ఇక్కడ మనకేంటి అని అంటే గుండె అనేది ప్రాణము, ఇది దేహము. దేవుడు ఆత్మను మనలో పెట్టాడు. అది ఆత్మ ప్రాణ దేహాలు. అర్థమైందండి? ఈ కీర్తన ఎంత అద్భుతమైనది అని అంటే ఇప్పుడు రాసింది ఎవరండి? దావీదు గారు. అవునండి, దావీదు గారు రాశారు. దావీదు ఇప్పుడు ఉన్నాడా? లేడు, చనిపోయాడు. అవునా? సో దావీదు అనే పేరు ఎవరికి? ఆత్మకు పేరు. అవునండి. ఒకరింటికి వెళ్తాం, ఎవరన్నా చనిపోతే అన్న ఏసన్నా చనిపోయాడు అంటాం. మరి బాడీ ఇక్కడ ఉంది కదా, అంటే ఆత్మ వెళ్ళిపోయింది, కదలిక ఆగిపోయింది. కాబట్టి అక్కడ ఏంటి అని అంటే ఆత్మకు పేరు. నా పేరు సురేష్ బాబు, నా ఆత్మకు పేరు సురేష్ బాబు. అంటే ఈ కీర్తన ఎంత అద్భుతమైన కీర్తన అనంటే తన ఆత్మతో, ఇంకా చెప్పాలంటే తన ఆత్మతో ప్రాణాన్ని తట్టి లేపుతూ తన దేహంతో పరమాత్ముడైన ఆయన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాడు. మళ్ళీ చెప్తాను,
పరమాత్ముడైన దేవుణ్ణి ఆత్మ ప్రాణ దేహాలతో స్తుతించినటువంటి కీర్తన ఇది. అందుకే అత్యద్భుతమైనటువంటి కీర్తన ఇది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. తన హృదయాన్ని తట్టి లేపుతా ఉన్నాడు. పండుకుందేమో హృదయము, లేదా ఆయన్ని మర్చిపోయిందేమో. అందుకని అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మనం కూడా ఇప్పుడు లేపుకోవాలి మన హృదయాన్ని. నా ప్రాణమా యెహోవాని సన్నుతిద్దాము, సిద్ధపడు అని చెప్పుకోవాలి మనం. ఆయన తన ప్రాణంతో మాట్లాడుకుంటూ వచ్చాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. సరే, సన్నుతించుము అంటే అర్థం ఏంటి? నేను శబ్దరత్నాకరము కొన్నాను. తెలుగు టు తెలుగు అనమాట. గ్రాంధికం నుంచి సరళములో అనువాదం అక్కడ ఉంటుంది, దాని అర్థాలు ఉంటాయి. సన్నుతించుము అంటే అర్థం ఏంటి అని అంటే, చక్కగా స్తోత్రము చేయుము. ఎలా చేయాలట? చక్కగా చేయాలి. మనం పాటలు పాడుతూ ఉంటే ఆ పాట విని దేవుడు సంతోషించాలి. అలా పాట పాడాలి, నోటికొచ్చినట్టు పాడొద్దు. ఆయన సన్నిధానానికి వచ్చాం. మహారాజు, సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, మన సృష్టించిన వాడు ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు నోరు తెరవకుండా గమ్మన కూర్చోకండి. నేను అందుకే అబ్జర్వ్ చేస్తూ వచ్చాను, పాట ఇలా ఎవరెవరు పాడుతున్నారా అని. ఎందుకో కొన్ని నోళ్ళు మూసుకున్నాయి. నో, ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు చాలా చక్కగా పాడాలి. ఇంతకుముందు మేము యవ్వనస్తులుగా ఉన్నప్పుడు ఎవరైనా పాట చక్కగా పాడబోతే బైబిల్ తీసుకుని కొట్టేది సేవకులు, అంతేనా? తాళం సరిగా ఎగిపోతే ఆపు అనేవాళ్ళు. సో సన్నుతించుము అంటే అర్థం ఏంటి అని అంటే, చక్కగా స్తోత్రము చేయము. నువ్వెంత మాత్రము కూడా ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఆయన ఇవ్వాలి. ఆయన ఎంత మాత్రం కూడా ఆయన్ని ఘనహీనం చేయకూడదు. నీ పాట ద్వారా అద్భుతమైన రీతిగా ఆయనను లయ అన్నీ కూడా ఉంటూ ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. అది దాని అర్థం. నోటికి వచ్చినట్లుగా కాదు. మాది బెరాక ఆరాధన మందిరం. సాయంకాలం వస్తారు మా పిల్లలు. ఈరోజు ఉదయం ఏం పాటలు పాడాలో ప్రార్థన చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే పాటలు ప్రాక్టీస్ చేస్తారు. వచ్చిన వర్తమానికుడికి పాటలు వస్తే ఓకే, వదిలేస్తారు. ఒకవేళ వర్తమానికుడి పాటలు రాకపోతే వాళ్ళు పాడుతారు యవ్వనస్తులు. అన్నీ కూడా వాళ్ళు వాయిద్యాలతో పాటుగా చెక్ చేసుకుంటారు రాగాన్ని. ఒక లైన్ ఎన్నిసార్లు పాడాలి, ఎక్కడ రాగాన్ని దించాలి, ఎక్కడ రాగాన్ని ఎత్తాలి అనేదాన్ని. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. సో ఏం చేశానంటే నేను అలా అలవాటు చేయించాను. అద్భుతం ఏంటంటే కొన్నిసార్లు ఆ వర్తమానికుడు చెప్పే వర్తమానికి అనుగుణంగా పాట ఉండి ఉంటుంది. అద్భుతం. ప్రార్థన చేసుకొని పాట సెలెక్ట్ చేయాలి. దావీదు గారు దినవృత్తాంతాల్లో 2వ సమయంలో చూస్తాం, 4,000 మందిని క్వైర్ ఏర్పాటు చేశాడు. ఆయా వాయిద్యాలు వాయించడానికి చేయించి ఇచ్చాడు ఆయన. వాటికి ఎలా పాడుతున్నాం మనం? ఈ రోజుల్లో మాకంటే అప్పట్లో యూట్యూబ్లు అన్నీ తెలియదు, ఇప్పుడు విరివిగా యూట్యూబ్లు వచ్చాయి. సో పాటను పదే పదే నేర్చుకొని పాడండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో నా ప్రాణమా, హృదయాన్ని తట్టిలేపుతూ అంటాడు, యెహోవాను సన్నుతించుము, చక్కగా స్తోత్రము చేయుము. యెహోవాను అని అంటే అర్థం ఏంటి? యెహోవా అంటే అర్థం ఏంటి? ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడను అయి ఉన్నాను. ఆయన సజీవుడు. ఆయన ఒక విగ్రహము కాదు, ఆయన నిరంతరము ఉండేవాడు. కాబట్టి ఆ యావేని, ఆ యెహోవాను మనము స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆహ్వానిస్తుంది ఎవరిని? ప్రాణాన్ని. మరి ప్రాణం పాడాలి, పెదవి పాడకూడదు. అర్థమైందండి? ఎవరు పాడాలి? ప్రాణం పాడాలి. అంటే ఎవరు పాడాలి? హృదయం పాడాలి, పెదవి పాడకూడదు. ఎలా? నాకు ఇది చాలా ఇష్టం. నేను చాలా చోట్ల చెప్తుంటాను. అంటే వర్తమానికులకు కూడా దేవుడు కొన్ని అనుభవాలు ఇస్తాడు. ఒకసారి ఏమైందంటే, నేను ఉదయనే 4:30కు లేచినప్పుడు
లేస్తే నాకు తెలియకుండానే నా గుండెలో నుంచి పాట బయటకు వస్తూ ఉంది. నాకు ఒక ఇంత ఆశ్చర్యం వేసి ఇలా చూసుకున్నాను. పక్కన మావిడేమో చక్కగా నిద్రపోతూ ఉంది. సరే ఉండలేక ఆ పాటని నేను పైకే పాడేశాను. పాడేద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్. నాకు తెలియకుండానే నా గుండె లోతుల్లో నుంచి ఆ పాట బయటకు వస్తూ ఉంది. దేవుడు మేలు చేశాడు, ఎంతో సంతోషించాను. పడుకున్నాను, ప్రొద్దున్నే లేస్తే నా గుండె పాడుతూ ఉంది. ఆ గుండె పాడుతూ ఉంటే ఈ పెదవిని కలిపి నేను పైకే పాడుతూ వచ్చాను. అది నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటే ప్రాణముతో సన్నిధించాలి, దేహముతో కాదు. దేహముతో కాదు. అడుగుదాం ఆయన్ని, అయ్యా నేను కూడా పాడాలి, నేను కూడా అలా పాడాలి. అలాంటి పాటను ఆయన కోరుకుంటున్నాడు. ఆత్మతో రచిస్తూ ప్రాణముతో దేహాన్ని కలుపుకుంటూ పాట బయటకు వచ్చేస్తుంది. దావీదు అలా వ్రాశాడు. అందుకే ఈ కీర్తన చాలా మహోత్కృష్టమైన కీర్తన, విశ్వవ్యాపితమైనటువంటి కీర్తన. ఈ కీర్తన మీద పాడినన్ని పాటలు యూట్యూబ్లో దాని వ్యూస్ మనము కౌంట్ చేయలేము. ప్రాణము సన్నిధించడం. ఒక ఆయన రాశాడు ఒక పాట. ఏంటంటే ఆ పాట, దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా హోవా దేవుని పవన నామమును తుంచుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. యూట్యూబ్లో వ్యూస్ 80 లక్షలు ఈ పాట ఓ పెద్ద ఆయన రాశాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. అలాగే ఈ కీర్తనను బేస్ చేసుకొని వ్రాసిన విశ్వవ్యాపితమైన ఒక పాట ఉంది. బ్లెస్ ద లార్డ్ మై సోల్. తెలుసా? యవనస్తులు పాడుతూ ఉంటారా? ఈ పాటకు మీరు చూడండి, ఒక ఆయనేమో 11 కోట్ల వ్యూస్ ఉంటాయి, ఇంకొకరికేమో 10 కోట్ల వ్యూస్ ఉంటాయి. విశ్వవ్యాపితమైనటువంటి కీర్తన 103. నేను దీన్ని పరిశోధిస్తూ వెళ్తుంటే ఆశ్చర్యచకితున్నైపోయా. అంత గొప్పగా దావీదు రాశాడు. ఆత్మ ప్రాణ దేహాలతో పరమాత్ముని స్తుతించి ఆరాధించినటువంటి మహా గొప్ప కీర్తన ఇది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా. వదిలిపెట్టట్లేదే, నా ప్రాణమా అంటున్నాడు. అంటే ఆ ప్రాణం లోపల ఇంకా మళ్ళీ ఏదన్నా ఇంకో ఆలోచన ఏమైనా పెట్టుకుంటుందేమో అని తన భావోద్వేగాలు, తన ఎమోషన్స్ వాటన్నిటినీ కూడా నా అంతరంగములోనున్న సమస్తమాని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన సన్నిధానంలో కూర్చున్నప్పుడు ఆత్మ ప్రాణ దేహాలన్నీ కూడా ఆయన వైపే దృష్టించాలి. ఏమాత్రము కూడా ఆలోచన కూడా పక్కకు పోకూడదు, అంతరంగము కూడా పక్కకు పోకూడదు. అది దావీదు గారి ఆశ. అలా ఆరాధించాడు, నాట్యమాడాడు దావీదు. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, వర్షిపర్, గ్రేట్ వర్షిపర్. నా అంతరంగములలోనున్న సమస్తమా అని దాన్ని ఆహ్వానిస్తూ ఆయన అంటాడు, ఏమంటాడు? ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆరాధనకి మనం వచ్చినప్పుడు ఆయనలో ఉన్నటువంటి గుణగణాలను ముందు ఆరాధకుడు కీర్తిస్తాడు. ఆ తరువాత ఏం చేస్తాడంటే ఆయన చేసిన మేలు గురించి స్తుతిస్తాడు. అందుకని ఈయన అంటాడు, యెహోవాను సన్నుతించుము అంటాడు.
అంటే ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన సజీవుడైన దేవుడు. అయ్యా నువ్వు సజీవుడు అని స్తుతిస్తూ ఉన్నాడు. రెండవ క్యారెక్టర్ ఏంటి అని అంటే, ఎవరిలోనూ లేనటువంటి క్యారెక్టర్ ఏంటి అని అంటే పరిశుద్ధ నామము. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. విశ్వమంతటిలో కూడా ఎవ్వడు కూడా పరిశుద్ధుడు అనబడేవాడు లేడు. పరలోకములో 4 దూతలు నిరంతరము స్తుతిస్తూ ఉన్నాయట కదా. భూత వర్తమాన భవిష్యత్ కాలములో నుండు సర్వాధికారి దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. సో ఆయనలో ఉన్నటువంటి గుణం ఏంటి అని అంటే పరిశుద్ధుడు. అయ్యో నీవు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాను అని మనం చెప్పాలి. మొదటిది యెహోవా, రెండవది పరిశుద్ధుడు. ఆ తర్వాత మనము చూస్తాము మళ్ళా అంటాడు, నా ప్రాణమా యెహోవాను. ఎందుకు 3 సార్లు లేపాలి ప్రాణాన్ని? ఆ కిందే ఉంది. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మనం మర్చిపోతాం కదా. దావీదుకు కూడా తెలుసు. అందుకని ఏమంటా అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులలో దేనిని మరవద్దు. దేన్ని మరవద్దు. ఎన్ని మేలులు చేశాడో ఆయన. సో ఎన్ని మేలు చేశాడు దావీదు గారికి అంటే మనము చూస్తాము. మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీ హృదయాల్లో మీరు రచయితలు అయిపోండి. మీరు హృదయాల్లో రాస్తూ రండి, నేను ఎలా ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని. సో ఇక్కడ మనం చూస్తాము ఏం మేలులు చేశాడు అని అంటే మనము చూస్తాము. ఏం మేలు చేసే చదవండి 3వ వచనంలో ఒక్కొక్కటి. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి సమీపించడానికి ఒక పాపికి అర్హత లేదు. కాబట్టి ఈ పాపి ఏమవ్వాలి? ఆ పాపము దోషం ఏమవ్వాలి? క్షమించబడాలి. అందుకని ఇక్కడ అంటాడు, అయ్యా నువ్వు నా దోషాలన్నీ కూడా క్షమించావు, తన ప్రాణానికి గుర్తు చేస్తూ అంటాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అప్పుడు ఆ కాలంలో దహన బలు, పాప పరిహారత్వ బలు, ఆ బలులన్నీ ఉన్నాయి. ఆ బలులు ఇవ్వటం ద్వారా వారు దోషాల క్షమాపణ కలిగేది. నేటి నూతన నిబంధన కాలంలో అయితే మన పాపములకు మన దోషములకు యేసుక్రీస్తు ప్రభువు వారు తన పైన వేసుకొని ఆ కలువరి సిలువలో తానే పస్కా బలి పశువుగా తను అయ్యాడు. తన పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. అందుకని మనం ఏమనాలంటే, యేసయ్య నీ పరిశుద్ధమైన రక్తముతో నా పాపాలు దోషాలన్నిటినీ కూడా నువ్వు క్షమించావు, నీకు వందనాలు. నువ్వు చేసిన ఆ మేలుని బట్టి వందనాలు. మొట్టమొదటి మేలు అదేనండి. మనకి ఇచ్చిన రక్షణే మొదటి మేలు, అంతే కదా. మొట్టమొదటి మేలేంటి? రక్షణ. రక్షించాడు. ఆ రక్షణ ఉంది కాబట్టి ఆయన చెంతకొచ్చి దేవా, అబ్బా, తండ్రి అని అనగలుగుతున్నాం. ఆయన్ని స్తుతించి ఆరాధించి ప్రార్థించగలుగుతున్నాం. కాబట్టి అయ్యా నా దోషాలన్నిటినీ కూడా నీవు క్షమించావు, అందును బట్టి నీకు వందనాలు చెప్తున్నాను అని చెప్పాలి. మొదటి మేలు. రెండవ మేలు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటము అంటే అర్థం ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? సంకటము అంటే అర్థం ఎనీబడి? సంకటము ఇంగ్లీష్లో చెప్తున్నారు మీరు. నేను చెప్తా. మనకు శబ్దరత్నాకరంలో చూశాను నేను. ఏం చూసా అంటే సంకటం అనే పూర్వపదం అంటే దాని పుట్టిన ఏ పదం నుంచి పుట్టిందంటే దీని నుంచి పుట్టింది. ఏంటిది? సంకటి. ఏంటిది? మర్చిపోకూడదే, ఎప్పుడు కూడా 103 గుర్తుండాలి. సంకటి. ఓకేనా? కొంచెం చూస్తూ ఉండండి దీన్ని. నేను ఇక్కడ గట్కా అంటారు, రాయలసీమలో సంగటి అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ పదానికి శబ్దరత్నాకరంలో సంకటం అనే కంటే పైన పదము సంకటి అని ఉంది. సంకటి అనే పదం నుంచి సంకటము వచ్చింది. అర్థం చెప్తా. ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే అంటే మన రాయలసీమ చాలా ఇష్టం, మేము రోజు కూడా తినేస్తాం దీన్ని. ఇంకోటి ఏంటంటే మేము ఒక అందరం కలిసామనుకో 30-40 మంది అయితే మావిడ పిలుస్తుంది, యో ఇట్రా ముద్ద గెలకాలంటది.
పెద్ద డెక్షన్ పెట్టుకుంటాము, దాంట్లో వాటర్ నీళ్ళు బాగా మరగబెడతాం, రైస్ వేస్తాం, మరగబెట్టిన తర్వాత ఆ తర్వాత ఉడికిన తర్వాత రాగి పిండి వేస్తాం. రాగి పిండి వేసిన తర్వాత బాగా ఉడకబెట్టి ఆ తర్వాత ఏం చేస్తామంటే దానికి ఒకటి గట్టి ఒక కట్టి పెట్టుకొని కెలుగుతామన్నమాట బాగా నీట్గా. ఏం మాత్రం కూడా రాగి పిండి ఉండలు కూడా కనిపించకూడదు. ఆ రకంగా కెలికి దాన్ని ముద్దలు చేస్తాం. ఇది సంకటి అంటారు. ఇప్పుడు నాకు దీంట్లో నుంచి మీరు రాగి పిండి ఇవ్వగలరా? నాకు దీంట్లో రైస్ ఉంది, రైస్ ఇవ్వగలరా? సంకటము అంటే అర్థం ఏంటంటే ఎవడూ కుదుర్చలేనటువంటి రోగం అది, పాప రోగం అది. ఇంగ్లీష్లో మీరు చూస్తే కేజేబీలో ఉంటుంది, నేను రాసుకొని వచ్చాను కేజేబీలో, హూ హీలెత్ ఆల్ దై డిసీజెస్ రోగం అది, పాప రోగము. నా సంకటములన్నిటినీ నీవు కుదుర్చావు. నా సంకటాన్ని కుదుర్చడానికి ఎవడికి చేతకాల, నువ్వు మాత్రమే కుదిర్చావు. అలాగే మన డిసీజ్, మన పాప రోగం అనే సంకటాన్ని ఆయన మాత్రమే తీసేశాడు, ఆయన మాత్రమే కుదిర్చాడు. ఎవడి వల్ల కాదిది, ఆయన రక్తము ద్వారా కడుగబడిన వాడు మాత్రమే దాని నుంచి బయటకు వస్తాడు. దట్స్ ఇట్. అది సంకటం. నా సంకటములన్నిటినీ కుదుర్చావు అయ్యా, నా సంకటాలన్నీ కుదిర్చావు, నీకు వందనాలు. నేను చాలాసార్లు నా యాత్రా జీవితంలో ఆ పాపరోగం అనే సంకటం నుండి ఆయన నన్ను కుదిర్చాడు, విడిపించాడు. అంతేకాదు కొన్నిసార్లు ఏమీ తోచకుండా ఒక్కసారిగా సమస్యలన్నీ చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలో రోడ్డు అన్నది కనిపించని స్థితిలో ఉన్నప్పుడు, అయ్యా ఈ కష్టం ఎవ్వరు తీర్చలేరు నాయన, ఏ మనిషి వల్ల కాదు, ఈ సంకటాన్ని నువ్వు తీర్చున్నప్పుడు ఆయన నా సంకటాలు కుదిర్చాడు. అనుభవం ఉందా? అనుభవం ఉంటే యేసయ్యా నువ్వు నా సంకటాన్ని కుదిర్చావు, నా పాపరోగాన్ని కుదిర్చావు, నీకు వందనాలు అని మనము ఆరాధించి స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. సో రెండవ మేలు సంకటములన్నిటినీ కుదిర్చివాడు. మూడవ మేలు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కంటిన్యూస్ టెన్స్. సమాధిలో నుండి. ఇప్పుడు ఒక వ్యక్తి, నేను దీన్ని ఎలా చెప్తానంటే, ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఒరే బాబు డాక్టర్కి పోరా అంటే ఏం బాగలే నాకు తెలిసిన మాత్రలు ఉన్నాయని వేసుకుంటాడు. అది కాస్త ఎక్కువ అవుతుంది. దోషం అంటే పాపము, ఆ పాపం కాస్త ముదిరి రోగం అయిపోయింది ఎక్కువగా, ఇంకెవడు దాన్ని మార్చలేడు. ఆ రోగం వచ్చిన ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోతాడు? చచ్చిపోతాడు, సమాధిలోకి వెళ్ళిపోతాడు. అమ్మో, మీరు చూసింటే మీకు అనుభవం ఉందేమో, కరోనా టైంలో జ్వరం వస్తే చాలు, అమ్మో ఏమన్నా నాకు కరోనా వచ్చిందేమో టెస్ట్ చేద్దాం అని చేయించుకునేవాళ్ళు. మేము చాలామంది కూడా అప్పుడు టెస్ట్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే సమాధిలోనికి వెళ్ళకుండా నీ ప్రాణమును విమోచించుచున్నాడు. మనము ఫిజికల్గా మనము డెత్కి వెళ్ళకుండా మనల్ని సజీవులుగా ఉంచాడు. అంతేకాకుండా ఆత్మ సంబంధమైన రీతిగా మన ప్రాణమును ఆయన ఏం చేశాడంటే నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళటానికి, మోక్షానికి వెళ్ళటానికి ఆయన మనల్ని అర్హత కలుగజేశాడు. అవునా అండి? మనము నరకాన్ని దాటివేశాం. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా రక్షింపబడినటువంటి ఆయన రక్తము ద్వారా కడుగబడిన ప్రతి వ్యక్తి కూడా నరకము నుంచి ఆయన నిత్య జీవమునకు పాత్రుడయ్యాడు. దట్ ఈస్ ద థింగ్. సో మూడవ మేలు ఏంటంటే, అయ్యా నన్ను సమాధిలోనికి వెళ్ళకుండా నువ్వు నన్ను విమోచించావు, నువ్వు ఇచ్చిన ఆ విమోచన బట్టి నీకు వందనాలు అని చెప్ప. కటాక్షము అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ శబ్దరత్నాకరం వెళ్ళా. కటాక్షము అంటే కట ప్లస్ అక్షం, సవర్ణ దీర్ఘ సంధి. నేను 10th తెలుగు టాపర్ని. సందులు సమాసాలన్నీ చాలా బాగా వస్తాయి నాకు, ఇప్పటికి గుర్తున్నాయి. కటాక్షం అంటే కట ప్లస్ అక్షము, కటాక్షము. కట అంటే అర్థం ఏంటంటే చివరి, అక్షము అంటే అర్థం ఏంటంటే కన్ను. అంటే ఆయన కన్ను చివరల్లో కూడా మనం ఉన్నాము, ఆయన్ని మనం దాటిపోలా. ఆయన కరుణా కటాక్షము మన పైన ఉంది. దాన్ని దావీదు గారు ఏమంటారంటే, దావీదు గారు మహారాజయ్యారు కిరీటం పెట్టారు ఆయనకు, ఆయన దాన్ని గుర్తు చేసుకుంటూ కరుణా కటాక్షం అనే కిరీటం నువ్వు పెట్టావు అన్నాడు. ఆ కిరీటం కింద ఇదే చాలా గొప్పది.
కదండి. ఏ కిరీటం ఉంది మనకు రక్షించబడిన వారికి? కరుణా కటాక్షం అనే కిరీటం ఉంది. ముళ్ళ కిరీటాన్ని ఆయన తీసుకున్నాడు, మనకేమిచ్చాడు? కరుణా కటాక్షము అనే కిరీటం ఇచ్చాడు. ఒక అక్క ఉంది, అన్న చనిపోయాడు, మాట్లాడుతూ ఉంటే ఏముంది లేన్నా, దేవుడు నన్ను మర్చిపోయినాడు, మా ఆయన్ని తీసుకున్నా, ఏడా నేను ఉద్యోగం చేసుకుంటే ఈ పిల్లల్ని ఏడ సాగేది, ఆయన కనీసం కర్ణ లేదన్నా, నా భర్తను అప్పుడే తీసుకుపోయా. కాదు, నో, ఏది ఎప్పుడు జరగాలో జరుగుతూ ఉంటుంది. రక్షింపబడిన ప్రతి వ్యక్తికి తలపైన ఒక కిరీటం ఉంటుంది. ఏ కిరీటం అది? కరుణా కటాక్షం అనే కిరీటం ఉంటుంది. సింబాలిక్గా ఉంటుందని నేను ఆ కిరీటాన్ని కూడా తీసుకుని వచ్చా. కిరీటం పెడితే ఎంత బాగుంటుందో కదా, మనకు చాలా బాగుంటుంది. కిరీటాన్ని పెడతాను అంటే మీరు ఎప్పుడు మర్చిపోకూడదే, మన దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని ఎప్పుడు కూడా మీరు అనుకోకూడదు. సో ఈ రకంగా పెట్టడం ద్వారా గుర్తుండిపోతుంది. దానన్న ఎట్టా ఉంది? కిరీటం పెడితే వెలిగిపోతుందా? మనందరికంటే ప్రత్యేకంగా ఉండలా? కూర్చోనన్నా, దట్స్ ఇట్, నీకే గిఫ్ట్. సో ఆయన మన తలపైన ఏం పెట్టాడు అని అంటే మనకు కిరీటాన్ని ధరింపచేశాడు. ఆయన కరుణా కటాక్షం అనే కిరీటం ఉంది. అది లేదు, నీకే రాదు. కరుణా కటాక్షం అనే కిరీటం ఉంది, దాన్ని ఎవరు తీసుకోరు, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ కరుణా కటాక్షం అనే కిరీటం ఉంది. ఒక్కసారి అలా కూర్చొని ఒంటరిగా ధ్యానిస్తూ ఉంటే నేనేం చేశానని ఆయన నాకు పెట్టాలి కిరీటము. ఏం చేశానని? అయ్యా, నువ్వు నాకు కరుణ కటాక్షమైన కిరీటాన్ని ధరింపచేసావు, నువ్వు ముళ్ళ కిరీటం తీసుకొని నాకు కరుణా కటాక్షమైన కిరీటాన్ని ఇచ్చావు, నీకు వందనాలు అని మనము ఆయనకి చెప్పవలసిన వారం అయి ఉంటున్నాం. సో మనము 5వ మేలును చూస్తాము. చదవండి, 5 నెమ్మదిగా చదవండి, గట్టిగా బిగ్గరగా చదవండి. ఇక్కడ దావీదు గారు పక్షిరాజుని తీసుకొని వస్తున్నాడు. పక్షిరాజుని తీసుకొస్తూ పక్షిరాజు యవ్వనము వలె అంటున్నాడు. అంటే పక్షిరాజు యవ్వనం ఎలా? పక్షి శాస్త్రం కూడా దావీదు గారికి తెలుసు. డేవిడ్ ఈజ్ ఎ ప్రాఫిట్ కదా, ఆయన అన్నీ తెలుసు ఆయనకు. సో ఓర్నింతాలజీ అంటారు పక్షి శాస్త్రాన్ని. ఆయన పక్షిరాజు యవ్వనము ఎట్లా క్రొత్తదవుతుందో చెప్తాను. పక్షిరాజు జీవితకాలము 70 సంవత్సరాలు. మీరు ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు. 70 years, 40 years వచ్చేటప్పటికి అది ఏమవుతుంది అని అంటే తన ముక్కుని ఇలా 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 కొట్టుకుంటుంది, ముక్కంతా ఊసిపోద్ది, తర్వాత రెక్కలన్నీ ఊసిపోతాయి, అచేతనంగా ఇలా పడి ఉంటుంది. దాదాపు 150 రోజులు ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో, రూపాంతరపు రోజుల్లో ఉంటుంది. ట్రాన్సిషన్ పీరియడ్ 150 days. వేరే ఫ్రెండ్స్ అన్నీ వచ్చి వాడికి తినిపిస్తాయి. 150 days మెల్లగా తర్వాత ఏమవుతుందంటే కొత్తగా ముక్కు వస్తుంది, కొత్త రెక్కలు మెల్లగా విచ్చుకుంటాయి. ఈ 150 రోజుల్లో 150 రోజుల తర్వాత కొత్త ముక్కు, కొత్త రెక్కలతోటి ఎగురుతా చూడు, అంతకుముందు ఎగిన దానికంటే పైకి వెళ్ళిపోతుంది. ఆ రీతిగా 40 సంవత్సరాల వయసులో దానికి యవ్వనం తిరిగి వస్తుంది. మనకు కూడా వస్తే బాగుండు కదా. నాకు మళ్ళీ స్వీట్ 16కి వెళ్ళాలని ఉంది. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మనము, అంటే దావీదు గారికి ఆయన ఏం చేశారంటే పక్షిరాజులాగా యవ్వనం క్రొత్తదవుతున్నట్టుగా తన యవ్వనం క్రొత్తదైందట. దేనివల్ల అంటే మేలుతో నా హృదయమును తృప్తిపరచున్నావు. ఎన్నో మేలులు. ఎక్కడో గొర్రెలను కాసుకున్న వ్యక్తిని తీసుకొచ్చాడు. ఇంకెవరు లేరా అంటే ఇంకోడు ఉన్నాడు కాసుకుని, వాడిని పిలిచి తైలం పోసి అభిషేకించాడు. ఆ తర్వాత ఆయన కాపాడుకుంటూ వచ్చాడు 14 ఏళ్ళు టెస్టింగ్ పీరియడ్లే. ఆ తర్వాత మహారాజు అయ్యాడు. మహారాజు ఇజ్రాయిల్లో వచ్చాడు. ఎమక వంటి వారము మమ్మల్ని కూడా పాలించు అంటే వాళ్ళని చేర్చుకుంటాడు. ఆ తర్వాత 40 years అద్భుతంగా రూల్ చేశాడు. మందిరాన్ని కట్టాలని తలంపు వచ్చినా నీ కొడుకు కడతాడంటే ఏమీ ఫీల్ అవ్వకుండా ఆ మనకు తెలుసు. దాక్షిణ్యము అంటే అర్థం ఏంటి అని అంటే శబ్దరత్నాకరంలో చూస్తే దాక్షిణ్యం అంటే మొహమాటము.
ఏమంట? మొహమాటం. తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు తప్పు చేశారు, ఒకసారి కొడతారు, మళ్ళా తప్పు చేస్తే మళ్ళా కొడతారు, మళ్ళా తప్పు చేస్తే బుద్ధి లేదారా నీకు అని. కొన్నిసార్లు కొట్టడానికి మనసు రాదు, కొట్టిన తర్వాత బాధపడతారు, కొన్నిసార్లు కొట్టడానికి మనసు రాదు. అదే మొహమాటము అంటే. రక్షించబడిన నాటి నుండి నువ్వు ఎన్నిసార్లు ఆయన అలక్ష్యం చేశావో, కానీ ఆయన నిన్ను కొట్టలా. ఆయన దయా దాక్షిణ్యం చూపించాడు. ఎన్నిసార్లు నువ్వు ఆయన పని చేయలేదో, ఎన్నిసార్లు నువ్వు ఆయన్ని స్తుతించలేదో, ఎన్నిసార్లు నువ్వు మేలు పొంది ఆరాధించలేదో, ఎన్నిసార్లు నువ్వు ఆయన్ని అలక్ష్యం చేశావో. ఈ రోజుకు సజీవంగా ఉన్నాము, ఈ రోజుకు రక్షణలోనే నిలబడ్డామంటే ఆయన దాక్షిణ్యము, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. అర్థమవుతే హృదయంలో ఆర్ద్రత నిండిపోతుంది. అయ్యా నీవు దయా దాక్షిణ్య పూర్ణుడివి. పూర్ణం అంటే సంపూర్ణంగా. అరితిగా నువ్వు నా పట్ల నీ దయా దాక్షిణ్యాన్ని చూపిస్తున్నావు అని మనం ఆయన్ని ఆరాధించాలి. ఆ తర్వాత చూస్తాము దీర్ఘశాంతుడు, స్లో టు యాంగర్. దీర్ఘశాంతుడు అంటే ఒక తప్పు చేశాడు కుమారుడు లేదా కుమార్తె, చేయొద్దు అని చెప్తారు, మళ్ళీ చేశారు చెప్తూనే ఉంటారు, శాంతం చూపిస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తారు, దేవుడు మార్చలేడా అని. అంటే దావీదు గారికి దీర్ఘశాంతం అనుభవంలోకి వచ్చిందిలే. దావీదు గారికి ఒక తప్పు చేశాడు, ఆ తప్పు చేసిన తర్వాత 1 year అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది, తప్పు చేసి క్షమించమని అడగలా బత్షెబా విషయంలో. అప్పుడు నాతాన్ని పంపించి ఒక స్టోరీ చెప్పిస్తాడు. ఒకడికేమో విస్తారమైన గొర్రెలుండే, ఇంకోటికేమో ఒక గొర్రె పిల్లుండా. దాన్ని వాడు తీసుకున్నా అంటే ముందు వాడిని చంపాలంటాడు, అది చేసింది నువ్వే అన్నాడు. అందుకే దావీదు అనుభవంతో రాశాడు, అయ్యా నువ్వు దీర్ఘశాంతుడివి అని. నాకు కూడా అనుభవమే. నేను చేసిన ఎదవ పనులకి, తప్పు పనులకి, ఆయన పని చేసినంతగా చేయకపోవడం, ఇవన్నీ చేసిన దానికి నన్ను కొట్టాలి, ఈ పాటు నేను ఉండకుండా ఉండాలి, కానీ ఆయన నన్ను ఉంచాడు. ఆయన దీర్ఘశాంతాన్ని నా పట్ల చూపిస్తూ ఉన్నాడు. అయ్యా నీవు దీర్ఘశాంతుడివి అని ఆరాధించాలి. దీర్ఘశాంతుడివి, దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధిగా కలిగినవాడు. కృప ఆయన దగ్గర కొదవలేదు. డాడీ ఒక 10,000 పంపించు, బిడ్డ అంత డబ్బు లేదు బిడ్డ, నా దగ్గర తక్కువ ఉండొచ్చు, ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది. కృప సమృద్ధిగా ఉంది. మనం ఎంత కృపనైనా ఆయన దగ్గర నుంచి మనము పొందుకోవచ్చు. ఆ తర్వాత చూస్తాము ఆయన క్యారెక్టర్, ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు. ఈ రోజుల్లో చిన్న చిన్న మాటలకే మనస్తాపం చెందుతున్నారు, కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. మాటలకే మళ్ళీ విశ్వాసులే ఐకాన్ని ఇట్లనే అంటే నా అమ్మ ఒక క్యాడోలు వేసింది, సిస్టర్స్ మీటింగ్ బంద్, బ్రదర్సు అంతే. చిన్న చిన్న మాటలకు ఫీల్ అవుతారు. ఒరే బాబు నిన్ను కొట్టి నిందించి హింసించి చేసేటప్పుడంతా సంతోషించి గంతులు వేరా బాబు అంటే, విశ్వాసమైన మనం విశ్వాసంలోకి వచ్చి చిన్న చిన్న మాటలకు ఫీల్ అవుతూ క్షమించలేని తత్వాన్ని పెట్టుకొని ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ కూర్చుంటాం. ఆయన అలా ఆర్గ్యుమెంట్ చేయడు. నువ్వు ఇంతకుముందు తప్పు చేశావో, అయ్యా క్షమించాలి కానీ సరే అని అసలు నువ్వు ఎప్పుడు అడుగుతావని రెడీగా ఉంటాడు ఆయన. క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు ఆయన. సో ఆయన క్షమించేస్తాడు, మళ్ళీ ఆర్గ్యూ చేయడు. ఏమి దావీదు అట్లా చేసినావా నువ్వు అప్పుడు అని మళ్ళీ అనలా దావీదుని. మన క్యారెక్టర్స్ కూడా మార్చుకుందాం మన పిల్లల పట్ల, మన కుటుంబాల్లో, రిలేషన్స్లో. సో ఆయన వాద్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ఆయన కోపము నిమిషం మాత్రమే, దయ ఆయుష్కాలం అంతా. ఇదిగో నా ఆయుష్ అంతా దయ, ఇదిగో బతుకున్నా. ఆయన నా పట్ల కోపం ఎప్పుడు కోపపడలేదు. ఆయన కోపం కూడా నాకు లెసన్స్ నేర్పించింది. సో ఆయన్ని మనం ఆరాధించాలయ్యా. నువ్వు ఎప్పుడు కూడా వాద్యమాడలా, క్షమించమని అడిగితేనే నువ్వు నన్ను క్షమించేశావు, నీకు వందనాలు. అలాగే నువ్వు ఎప్పుడు కూడా నా పట్ల కోపగించుకోవాలా. నువ్వు నాన్న తండ్రి క్షమించమన్నప్పుడు నీ కోపాన్ని మానుకున్నావు, నువ్వు మళ్ళుకున్నావు, అందుని బట్టి నీకు వందనాలు అని మనము ఆయనకు చెప్పాలి. సో మళ్ళా మేలుల్లోకి వస్తాం. సో ఆయన క్యారెక్టర్ సంబంధించి చూస్తే 5 క్యారెక్టర్స్. తర్వాత ఆయన మేలులు చూస్తే 8వ మేలు ఏంటి అని అంటే, మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు
ప్రతిఫలం ఇవ్వలేదు. రక్షించబడిన తర్వాత కూడా మనం కొన్ని పాపాలు చేస్తున్నాం, దోషాలు చేస్తున్నాం, వాటన్నిటికి కూడా ఆయన ప్రతీకారం చేయాల, ప్రతిఫలం ఇవ్వాలా. చిన్నపిల్లలు ఉంటారు, ఒక దెబ్బ కొడితే, రే నన్ను ఒక దెబ్బ నీకు ఒకటి కొడతా, ఏ అట్ట కొట్టుకుంటున్నానంటే వాడు కొట్టినాడు మమ్మీ, నాకు ఇన్ని దెబ్బలు కొట్టినాడు అని అంటాడు. ఆయన ఆ టైప్ కాదు. ఆయన మన పాపాలకు ప్రతీకారం చేయాలి, మన దోషాలకు ఆయన ప్రతిఫలం ఇవ్వాలా. ఆయన మనల్ని కృప సమృద్ధిగా మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఆయనకు మనము వందనాలు చెప్పాలి. ఆయన క్షమించాడు, అదే మన జీవితం. ప్రతిఫలం ఇయ్యాల ఆయన. ఆ తర్వాత చూస్తాము ఆఖరి వచనము 11వ వచనము, మనం చదువుకున్నది 11వ వచనం ఆఖరిది. సో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారిలో ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇక్కడ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను మ్యాథ్సే. మ్యాథమెటిక్స్ వాళ్ళు ఓకే, రైట్, అర్థం చేసుకోవచ్చు చాలా చక్కగా. ఇక్కడ భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో అని అర్థం. ఉన్నతము అంటే భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుంది అనేటప్పుడు భూమి ఎత్తెంతో తెలియాలి. ఇప్పుడు ఆ పాప, నేను ఎంతుంటాను ఆ పాప కంటే అంటే డబల్ ఉంటాను హైట్లో. ఆ రకంగా భూమి ఆకాశము కంటే ఎంత ఉన్నతంగా ఉందో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంటాడు. అంటే మొట్టమొదట మనకి ఏం ఎత్తు తెలియాలి? భూమి ఎత్తు తెలియాలి. x+y = 10 అని చెప్పేసి మాకు ఈక్వేషన్లు ఉంటాయి మ్యాథమెటిక్స్లో. వాట్ ఈజ్ ఎక్స్, వాట్ ఈజ్ వై అని కనుక్కుంటాం. సో ఇక్కడ భూమి ఎత్తు ఎంతో తెలియాలి, ఆ తర్వాత ఆకాశం ఎత్తు ఎంతో తెలియాలి. అప్పుడు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుంది అనేది మనం కంపారిజన్ చేస్తూ ఇన్ని రెట్లు ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. ఓకే, భూమి ఎత్తు ఎంత గుర్తుపెట్టుకోవడానికి వీలుగా భూమి ఎత్తు ఎంత అంటే 12,789 కిలోమీటర్లు. ఎత్తు ఈజ్ నథింగ్ బట్ డయామీటర్, వ్యాసము. మ్యాథమెటిక్స్ వాళ్ళకి అర్థమవుతుంది. మీకు ఎప్పుడు కూడా గుర్తుండాలి ఆయన కృప. అందుకే గ్లోబ్ తెచ్చా, ప్రయాసపడి తీసుకొచ్చాను నేను. సో ఎంత అంటే భూమి ఎత్తు ఎంత అంటే తెలుసు. రౌండ్ ఫిగర్ చెప్తా, 13,000 కిలోమీటర్లు. ఎంత? రౌండ్ ఫిగర్ 13,000 కిలోమీటర్, బల్లపరుపుగా ఉంటుంది. 13,000 కిలోమీటర్లు. ఓకే, భూమి ఎత్తు ఎంతో తెలిసింది. ఇప్పుడు ఆకాశం ఎత్తు ఎంత? ఎంతండి? ఎంత ఎక్కువ చెప్పాలి, లెక్క చెప్పాలి. ఎంత ఎక్కువ చెప్పాలి. ఎంత అంటే ఆకాశం ఎత్తు ఎంత అంటే, నేను సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు జియోగ్రఫీ దాంట్లో నేను పనోరమా బుక్ చదువుతూ వచ్చినప్పుడు అందులో వ్రాస్తూ వస్తాడు ఒక ఆయన, దానికి డెఫినేషన్ ఇచ్చాడు. ఎవరు ఆయన అంటే ఐన్స్టీన్ యూదుడు. ఆయన డెఫినేషన్ ఇచ్చాడు, ఆకాశంనకు ఒక నిర్దిష్టమైన ఎత్తు కలదు. ఆయన ఇచ్చిన డెఫినేషన్ కంప్లీట్ చేస్తున్నా. ఆకాశం ఒక నిర్దిష్టమైన ఎత్తు కలదు, కానీ ఆ ఎత్తు ఎంతో చెప్పజాలము. మ్యాథమెటిక్స్ వాళ్ళు ఒప్పుకోరు ఈ డెఫినేషన్ని. నువ్వు కరెక్ట్గా చెప్పాలంతే. ఆకాశము ఎత్తు ఎంత అనేది ఈ రోజుకి కూడా ఎవడు కూడా చెప్పలేదు. ఏ సైంటిస్ట్ కూడా ఎవ్వరు కూడా ఆ ఎత్తును చెప్పలేరు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన దగ్గరికి వెళ్ళి ఎత్తు కొలగలిగిన దమ్ము ఎవడుకుంది? నో. ఇన్ఫైనైట్, అనంతమైన ఎత్తులో ఆయన ఉన్నాడు. ఆ ఎత్తును మనము కొలవలేము. ఇప్పుడు కంపారిజన్ చేస్తే ఆకాశము భూమి కంటే ఆకాశము ఎంత ఎక్కువ ఉంది అని అంటే, ఎంత ఎక్కువ ఉంది? నిరంతరమైన ఎత్తులో ఉంది. అది ఇన్ఫైనైట్ హైట్లో ఉంది. అది మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి కృప. అక్కడ అంటాడు, ఏమంటాడంటే భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో తన పట్ల భయభక్తులు గలవారి పట్ల ఆయన దయ అంత అధికంగా ఉందంటాడు. మళ్ళీ నిరంతరం అనుకుంటే మళ్ళా దానికి అధికమట. అంటే ఎంత అనేది కొలవలేం. దాని ఎత్తు కొలవలేవు, దాని లోతు కొలవలేవు, దాని వెడల్పు కొలవలేవు, దాని పొడవు కొలవలేవు. అధికంగా ఉంది మన పట్ల కృప. ఈ కృపను గురించి ధ్యానిస్తూ ఉంటే సైలెంట్ అయిపోయా, కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అంత కృపకు నేను అర్హుడినా? నన్ను ఎంత కృపను నా పట్ల చూపిస్తున్నావు. నిరంతరమైన కృప నీవు నా పట్ల చూపిస్తున్నావు. నన్ను అందును బట్టి నేను నిన్ను ఎంత ఆరాధించినా కృప గలవాడు అని, నేనెంత స్తుతించినా నేను ఇంకా తక్కువవాడినే. అంత కృప కలిగినటువంటి దేవుడి అన.
చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా, చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే మన యేసయ్యా, దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో, దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో, అమ్మమ్మమ్మో కదా. అబ్బా, ఇలాంటి ఆయన ఎవ్వరు లేరు. ఆయన నిరంతరమైన దయాకృపను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. అలా దావీదు ఆరాధిస్తూ ఉన్నాడు. మనకు కూడా అనుభవముల్లో ఆలోచిస్తే అర్హత లేని మన కృప చూపించాడు. అయ్యా, నువ్వు నిరంతరమైన కృపతో దయతో నన్ను చూస్తున్నావు, నన్ను కాపాడుతున్నావు, నీకు వందనాలు అని చెప్పాలి. చాలా వచనాలు ఉన్నాయి, ఈ వచనాలు చాలు. ఎక్కడ మిమ్మల్ని తాకిందో ఆయా వచనాలను బేస్ చేసుకుంటూ ఆరాధించుకుంటూ రండి. ఇందులో ఉన్న గొప్పతనం ఇంకోటి చెప్తాను. ఎందుకు విశ్వవ్యాపితమయ్యింది ఈ కీర్తన అంటే చెప్తాను. ఆఖరికి లాస్ట్కి వెళ్ళేటప్పటికి ఆయన ఎవరిని పిలుస్తాడు? యెహోవా దూతలారా అంటాడు, ఆయన పరిచారకులారా అంటాడు, ఆయన సైన్యములారా అంటాడు, సర్వ సృష్టములారా, ఆయన చేత సృష్టించబడిన సర్వ కార్యములారా రండి మనం ఆయన్ని స్తుతించుదామని పిలుస్తాడు. ఈయన కాదండి, పరలోకంలో దూతలు స్తుతిస్తూ ఉంటే ఈయన అంటాడు భూమి మీద ఉండి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. ఈ కీర్తన విశ్వవ్యాపితం కాదు, పరమునకు వెళ్ళింది ఈయన చేసిన ఆరాధన. వాళ్ళని పిలుస్తాడు, రండి భూమి మీద. యేసయ్య పుట్టినప్పుడు స్తుతిగానాలు చేయడం కాదు, ఇప్పుడు రండి చేద్దామని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తున్నామండి, పిలవగలమా? ఆలోచన వచ్చిందా మనకి ఎప్పుడైనా? దూతలారా రండి, సర్వసృష్టిలారా రండి. మన ఇంట్లో వాళ్ళు రమ్మంటేనే రారు ఆరాధన చేయడానికి. బా, సో వండర్ఫుల్. ఆన్ మెడిటేటింగ్ ఐ వండర్డ్ ఎ లాట్. తాకింది, గుండెకు తాకింది. నేను చేసే ఆరాధన ఎలా ఉంది? ఆయన చేసిన ఆరాధన విశ్వవ్యాప్తమైంది. మనము చేస్తున్న ఆరాధన మనము ఆత్మతో సత్యముతో మనం చేసినట్టయితే ఈ మందిరాన్ని కంపింపచేయదా? ఇక్కడ రక్షణ లేని వాళ్ళు రక్షణలోనికి రారో? ఎలా ఉంది మన ఆరాధన? ఇతరులను ప్రభావితం చేస్తూ ఉందా? ఎలా ఉంది మన ఆరాధన? మారాలి మన ఆరాధన. రోజులు పెరుగుతున్నాయి, సంవత్సరాలు పెరుగుతున్నాయి, వయస్సు పెరుగుతూ ఉంది. ఆరాధన మారాలి, అనుభవాలు ఉన్నాయి, ఆరాధన మారాలి. ఆహ్వానించు, అందరినీ ఆహ్వానించు, సర్వ సృష్టిని ఆహ్వానించు, దేవతలను ఆహ్వానించు, సైన్యాలను ఆహ్వానించు. ఏ స్థాయికి వెళ్ళాడో తెలుసా దావీదు? స్తుతిస్తూ ఆరాధిస్తూ. ఇప్పుడు చెప్పండి, 103వ కీర్తన అద్భుతమైంది కాదా? అద్భుతమైంది, వండర్ఫుల్. వెళ్ళి ధ్యానించండి, మళ్ళీ ఒకసారి కూర్చోండి, గంటల తరబడి ధ్యానించండి. ఇక్కడ మనకు టైం లేదు కానీ గంటల తరబడి ధ్యానించండి, అద్భుతంగా ఉంటుంది. ఆ రీతిగా ఈ అనుభవాలన్నీ మనకు ఉన్నట్టయితే మనము ఆరాధిస్తాము, ఆయన మేలుని బట్టి మనము స్తుతిస్తాము, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే మిగిలిన వాళ్ళని కూడా ప్రోత్సాహపరిచేదిగా ఉంటుంది, అందరినీ ప్రభావితం చేసేదిగా ఉంటుంది. హృదయాంతరంగంలో ఉండి మనం ఆరాధన చేస్తే ఆరాధనలోకి ప్రవేశిద్దామండి. వీటన్నిటినీ కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. గొప్ప ఆరాధికుడు దావీదు. మనం కూడా ఆ రీతిగా ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని మహిమపరచాలి.